ఏ చిన్న ఉపద్రవం వచ్చినా స్టాక్ మార్కెట్లు అదే షేర్ బజార్లు కదలిక చాలా తీవ్రంగా ఉంటుంది. అది మంచిదైనా చెడ్డదైనా. సముద్రంలో అలలు ఎలాగ ఉంటాయో అలాగా షేర్ మార్కెట్లో అలల్లాగా ఒకరోజు ఎక్కువగా రోజు తక్కువగా ఉంటుంది. మధ్య మధ్యలో తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈ తుఫాన్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క అలల తాకిడి ముందుకు ఎక్కువ వెళ్తుంది. ఇంకోటి చెప్పుకోవాలంటే ఈ తుఫాన్ రావడానికి ముందు సముద్రంలో అలలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే మత్స్యకారులు చెప్తారు, సముద్రంలో అలలు లోపలికి వెళ్తున్నాయండి, త్వరలో తుఫాను ఏదో రాబోతున్నది, ప్రకృతిలో ఏదో తేడా వస్తున్నది అని చెప్తారు జాలర్లు. సాధారణంగా మచిలీపట్నం కానీ బందర్ కానీ అక్కడ ఉన్న ప్రజలకి ఇవన్నీ విషయాలు బాగా స్పష్టంగా తెలుస్తాయి. అంటే మిగతా చోట తెలియవంటే తెలుస్తాయి, కానీ అక్కడ ప్రజలు పెద్దగా ఎక్కువ మమేకం అవ్వరు. సో అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఈ యొక్క అలలు తాకిడి పైకి కిందకి ఉంటూనే ఉంటుంది, ఒకవైపు అప్ అండ్ డౌన్స్. ఇప్పుడు యుద్ధం వస్తుంది అని సంగతి అందరికీ తెలుసు, ఇన్వెస్ట్ చేసేవాడు తెలియదా అండి? ఎందుకంటే కష్టార్జితం పెడుతున్నాడు అక్కడ. కానీ ఏమవుతుందంటే చిన్నపాటి రిస్క్ తీసుకుంటాడు, గ్యాంబ్లింగ్ చేసుకుంటాడు. ఇక్కడ గ్యాంబ్లింగ్ అనే మాట నేను ఎందుకు వాడానంటే ఇన్వెస్టర్స్లో రెండు రకాలు ఉంటారు. ఒకడేమో ఇన్వెస్ట్ చేసి కనీసం ఒక 1 year వరకు మర్చిపోతాడు, ఒడిదుడుకులు ఏం వచ్చినా నాకేం పర్వాలేదులే అని. ఇంకోటి ఉంటాడు అలాగే పెట్టిన 10 నిమిషాల నుంచి పెరిగిందా తగ్గిందా పెరిగిందా తగ్గిందా పెరిగిందా తగ్గిందా పెరిగితే అమ్మేద్దాం కొంటే చేద్దాం, ఇలాగా వీళ్ళు స్పెక్యులేటర్స్ అంటారు. ఈ స్పెక్యులేటర్స్ సాధారణంగా మార్కెట్లోంచి అంటే అన్లెస్ దే ఆర్ వెరీ థరోలీ ప్రొఫెషనల్ అయితే తప్పించి వాళ్ళు ఈ మార్కెట్లో సొమ్ము చేసుకోలేరు. ప్రతి 1000 మందిలో సొమ్ము చేసుకోగల వాళ్ళు ఒక 15 మందో 20 మందో ఉంటారు స్పెక్యులేటర్స్లో. ఢిల్లీలో నేను ఉండేటప్పుడు అక్కడ చెప్తూ ఉంటారు అనమాట. అక్కడ చిన్న చిన్న పానీపూరి అమ్మేవాళ్ళంతా కూడా, సార్ మేము ఇక్కడ చూస్తున్నాం మా తాతల దగ్గర నుంచి పెద్ద పెద్ద బెంజ్ కార్లో వచ్చి చివరికి చిరిగిపోయిన కోడితో బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది చూసామని. అది వాస్తవమే. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే స్టాక్ మార్కెట్లు పడి ఆగి ఉన్నాయి ఇక్కడ కొద్దిగా. ఇలాంటి సమయంలో ఎవరిని ఇన్వెస్ట్ చేద్దామో అనుకుంటే నిక్షేపంగా జాగ్రత్తగా స్లో అండ్ స్టడీగా మంచి ఫండమెంటల్ ఉన్న షేర్లుగా పడిపోయాయి. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏదో చిన్న వివాదంతో పడిపోయింది, అది కొనుక్కోవచ్చు. అదేవిధంగా జియో ఫైనాన్స్ అది కొనుక్కోవచ్చు. ఇంకా టాటా గ్రూపా చెప్పనలేదు. కొద్దిగా కాలం మాత్రం ఈ సాఫ్ట్వేర్ గ్రూప్లో మంచి కంపెనీ ఫండమెంటల్స్ బాగుండి కొని పెట్టుకొని ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి, 5% పోర్ట్ఫోలియో కన్నా కూడా. ఇలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు కనీసం 1 yearలో 20